सावित्रीबाई फुले जोहार ज्योतिराव फुले కొనసాగిస్తాం జ్యోతిరావు ఫులే ఆశయాలను కొనసాగిస్తాం జ్యోతిరావు ఫులే ఆశయాలను కొనసాగిస్తాం ఫులే ఓకేనా జోహార్ సావిత్రీబాయి ఫులే జోహార్ సావిత్రీబాయి ఫులే సావిత్రి జ్యోతిరావు ఫులే గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఒక మంచి పండుగ వాతావరణం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా పాల్గొని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం కానీ, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం కానీ, అలాగే మహిళలు కూడా విద్యలో ముందుండాలి, అలాగే వెనుకబడిన తరగతుల వాళ్ళు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, అందరూ కూడా చదువుకోవాలి, అందరు చదువుకుంటేనే వాళ్ళందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందరికి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయని, అందరికీ విద్య కంపల్సరీ అనేటువంటి విద్యను ఒక హక్కుగా తీసుకొని వచ్చినటువంటి మహనీయ దంపతులు ఇద్దరని చెప్పవచ్చు. కాబట్టి అటువంటి సావిత్రి జ్యోతిరావు పూలే గారి జన్మదినం, అలాగే పూలే గారు రెండు విగ్రహాలు పక్కనే ఇద్దరిని ఒకటే చోట విగ్రహాలు ఇక్కడ కర్నూలులో పెట్టడం కూడా ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు. ఎక్కడా లేని మా కర్నూలు పట్టణంలో వాళ్లకు సముచితమైనటువంటి గౌరవం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జ్యోతిరావు పూలే గారు అయితేనేమి, సావిత్రిబాయి పూలే గారు అయితేనేమి వాళ్ళ ఆశయాలను ముందరు తీసుకెళ్తూ వాళ్ళ ఏవైతే వాళ్ళు ఆలోచించారో ఆ ఆలోచన విధానాన్ని ముందరు తీసుకుపోతూ అందరు ముందరు పోవాలని కోరుకుంటున్నాను. భారతదేశ మహిళా విద్యకు ప్రాణం పోసింది సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మరి ఒక్కసారి ఘన నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే, కాలేజీలో పోయి చదువుకోగలుగుతున్నారంటే, బయటకు వచ్చి ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే దీని వెనుక ఉన్న త్యాగధనులు సావిత్రిబాయి పూలే గారు. మరి ఎప్పుడో 1831లో జన్మించి 1848లోనే మహిళల కోసం, బాలికల కోసం పాఠశాలను తెరిపించి స్కూల్ స్థాపించి, ఆ రోజు స్కూల్ స్థాపించడం వల్ల ఈరోజు మహిళలకు భవిష్యత్ ద్వారాలను సంపాదించినట్లయింది. మహిళలందరం కూడా గర్వంగా బయటికి రాగలగడం, ఈరోజు చదువుకోగలగడం, ఉద్యోగాలు చేయగలడానికి పునాది వేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు. అంతేకాదు తను వితంతు మహిళల కోసం ఆశ్రయాలను కల్పించినారు, బాలికా వివాహాలకు నిరోధించినారు, అట్లాగే ఎన్నో సంఘ సంస్కరణలను అమలు చేసినారు. ఈరోజు అటువంటి మహనీయురాల్ని స్మరించుకోవడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. అటువంటి మహనీయుల చరిత్రను మరి మన భావితరాలకు, మన నేటి తరానికి భావితరాలకు కూడా మనం గుర్తు చేస్తూ, మనం ఈరోజు జీవిస్తున్న ఈ స్వతంత్ర భారతావనిలో వాటి వెనుక ఉన్న త్యాగమూర్తులను మనమందరం గుర్తుంచుకోవాలా అని చెప్పని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మహిళలందరూ కూడా కలిసి వచ్చి, బీసీ మహిళలు అయితేనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ కలిసి జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది.